అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మంచు మనోజ్ ను ఉద్దేశించి నటుడు నారా రోహిత్ పోస్ట్ పెట్టారు. ఏదేమైనా మనోజ్ కు అండగా ఉంటానని చెప్పారు. భైరవం ఈవెంట్ ను సక్సెస్ చేసిన ఏలూరు ప్రాంత వాసులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. భైరవం ఈవెంట్ తో ఏలూరులో అద్భుతమైన సాయంత్రాన్ని ఆస్వాదించాం. మా ఈవెంట్ ను ఎంతో ప్రత్యేకంగా మార్చిన ఏలూరు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మంచు మనోజ్ బాబాయ్ ఈ ఈవెంట్ కి హైలైట్ గా నిలిచాడు. ఆయన స్పీచ్ ఎంతో పవర్ఫుల్, భావోద్వేగంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంది. విషయం ఏదైనా నేను నీకు తోడుగా ఉంటాను బాబాయ్, లవ్ యూ అని రోహిత్ పేర్కొన్నారు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భైరవం. ప్రముఖ నటి సమంత ఋతుప్రభు దర్శకుడు రాజ్ నెడిమోర్తో డేటింగ్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వీరి ప్రేమాయణంపై వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ సమంత కానీ రాజ్ నెడిమోర్ కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రచారం నేపథ్యంలో రాజ్ నెడిమోర్ భార్య శ్యామలి దే తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన కొన్ని పరోక్ష పోస్టులు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. మంచి కర్మను సృష్టించండి, ప్రజలకు సహాయం చేయండి, అందరినీ న్యాయంగా చూడండి అంటూ ఆమె చేసిన ఓ పోస్టు వైరల్ అయింది. అంతకుముందు కూడా శ్యామలి ఇలాంటి పరోక్ష వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పంచుకున్నట్లు సమాచారం. ఈ పోస్టులని సమంత రాజ్ల సంబంధాన్ని ఉద్దేశించి పెట్టారని నెటిజన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో మూవీ తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ లాంచింగ్ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరైంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, మిగతా యూనిట్ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రాజెక్టును సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సూర్య తాజాగా కార్తిక సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం అంచనాలను అందుకోకపోవడంతో ఇప్పుడు సూర్య తన ఆశలన్నీ వెంకీపైనే పెట్టుకున్నారు. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పలు కొత్త సినిమాలకు నటి శోభితా ధూళిపాల ఓకే చెబుతోంది. పలు అందాల పోటీలో పాల్గొన్న ఆమె టాప్ మోడల్ గా గుర్తింపు పొందారు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శోభిత 2016లో రామన్ రాఘవన్ 2.2 అనే హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో మేజర్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు. అలా హిందీ, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన శోభిత 2022లో మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్ 1-2 చిత్రాల్లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా హాలీవుడ్లో మంకీ మాన్ చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్ చిత్రంలో హీరోయిన్ గా ఆమె నటిస్తున్నట్లు తెలిసిందే. ఇంతకుముందు అట్టకత్తి, కబాలి, సార్పట్టా పరంపరి వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన పా రంజిత్ ఇటీవల విక్రమ్ కథానాయకుడిగా తంగలాన్ చిత్రం చేశారు. తాజాగా వటువన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోల్డెన్ రేష్మా ఫిలిమ్స్ తో కలిసి నీలం స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో అట్టకత్తి దినేష్ కథానాయకుడిగా, ఆర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా విష్ణు, మనోజ్ మధ్య గొడవలు 2 తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వివాదంతో నలిగిపోతున్న మనోజ్ మరోవైపు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. మనోజ్ భైరవం అనే చిత్రంలో నటించగా ఇందులో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాసులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కించగా ఈ చిత్రం మే 30న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మనోజ్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. సినిమా గురించి చెబుతూ ఆ టైంలో తన ఇంట్లో జరిగిన గొడవల గురించి కూడా ప్రస్తావించాడు. మధ్యలో విష్ణు మీద కూడా పరోక్షంగా కౌంటర్లు వేశాడు. 9 ఏళ్లు గ్యాప్ ఇచ్చాను, కొత్త సినిమాను స్టార్ట్ చేశాను, రీలాంచ్ అనుకున్నాను, కరోనా వచ్చింది, ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. 9 ఏళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా సినిమాలు చెయ్యన్నా కంబ్యాక్ ఇవ్వని అంటున్నారు. ఆ ప్రేమకు నేను సినిమాతోనే సమాధానమిస్తాను. అలానే శివయ్య అని పిలిస్తే ఆ శివుడు రాడు. మనసులో తలుచుకుంటే మా డైరెక్టర్లానో మా నిర్మాతలానో వస్తాడు. మా మీద నమ్మకంతో 50 కోట్ల వరకు నిర్మాత ఖర్చు పెట్టారు అని మనోజ్ అన్నారు. అయితే అంతకుముందు మనోజ్ పై ఓ వీడియో ప్రదర్శించారు. అది చూసి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మోహన్ బాబు, విష్ణుతో ఆస్తి తగాదాలు, పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటి పరిస్థితుల మధ్య ఈ సినిమా పూర్తి చేయగా ఆ సమయంలో మనోజ్ మనసులో అన్నీ కదలాడాయి. దాంతో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఓదార్చిన కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
6 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ తెర మీదకి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమంటూ మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. పూనం కౌర్ తాజాగా ఆమె ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ఓ బహుమతిని కూడా ఇచ్చింది పూనం కౌర్. ఆమె అందించిన కానుక సంప్రదాయ పటచిత్ర కళను ఆధారంగా చేసుకుని ఉంది. ఇందులో అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించే దృశ్యాలతో పాటు ఆ ప్రాంతం కళల రాజధానిగా ఎలా మారుతోందో కళాత్మకంగా వివరించబడింది. కళా కథనం భావోద్వేగాల సమ్మేళనంగా ఆర్ట్ వర్క్ ని సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తిగా గమనించారు. అయితే చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమంలో కనిపించిన పూనం చాలా లావుగా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు కనిపించింది. ఈ క్రమంలో నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పూనం కౌర్ తన హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన ఆరోగ్యం ఏమీ బాలేదని, ఫుడ్ ఎలర్జీ వచ్చిందని పూనం చెప్పుకొచ్చింది. ఈవెంట్లో పాల్గొనే కంటే ముందు ఆమె ఆరోగ్యం ఏమీ బాగలేదట, ఫుడ్ ఎలర్జీతో బాధపడుతుందట. అంతేకాకుండా ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో తనకి ఇబ్బందులు ఎదురయ్యాయని పూనం పేర్కొంది. తన ఆరోగ్య సమస్యల వల్లే అలా శరీరం ఉబ్బుతుందని, అందుకే అలా కనిపిస్తున్నాను అంటూ పూనం చెప్పుకురాగా ఆమెకి కొందరు నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. ముందు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని అంటున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న తాప్సీ పన్ను నుంచి 2018లో వచ్చిన ముల్క్ సినిమా ఎంత మంచి టాక్ ను తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో తాప్సీతో పాటు రిషి కపూర్ కూడా నటించి ఆ సినిమాను మరింత రక్తి కట్టించి ఆడియన్స్ ను మరింత ఆకట్టుకున్నారు. ఓ ముస్లిం కుటుంబం ఎదుర్కొనే మతతత్వానికి సంబంధించిన కథగా ముల్క్ తెరకెక్కింది. ముస్లిం కుటుంబానికి చెందిన మురాద్ అలీ మహ్మద్ ఉగ్రవాదంలో చిక్కుకున్న తర్వాత కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందడానికి చేసే ప్రయత్నంగా ముల్క్ రూపొందింది. ఈ సినిమాలో తాప్సీ, రిషి కపూర్ తో పాటు రజత్ కపూర్, మనోజ్ పహ్వా, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రాణా, నీనా గుప్తా, ప్రాచీషా పాండ్యా కూడా నటించారు. ఇప్పుడు ముల్క్ సినిమాకు సీక్వెల్ గా ముల్క్ 2 రాబోతోంది. ముల్క్ సినిమాకు దర్శకత్వం వహించిన అనుభవ్ సిన్హానే ఈ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ముల్క్ సినిమాలానే ఈ సినిమా కూడా ఐడెంటిటీ, విశ్వాసం, పౌర హక్కులకు సంబంధించిన అంశాలను మరోసారి లోతుగా పరిశీలిస్తుందని చిత్ర యూనిట్ హామీ ఇస్తుంది. బోల్డ్ క్యారెక్టర్లను ఎంచుకుని తన పవర్ఫుల్ నటనతో ఎంతో ప్రఖ్యాతి చెందిన తాప్సీ మరోసారి ముల్క్ 2లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టాలీవుడ్ నటి సురేఖ వాణి కుమార్తెగా గుర్తింపు పొందిన సుప్రీత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆసుపత్రి బెడ్పై ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ తనకు దిష్టి తగిలిందని పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుప్రీత తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో, నేను శివయ్యను మాత్రమే నమ్ముతాను. అలాంటి శివయ్యకు నా మీద కోపం వచ్చినట్టుంది. అయినా శివయ్య, అమ్మ, రమణ లేకుండా నేను ఉండలేను. వారు ఉండగా నాకేం కాదు. నాకు గత వారం నుంచి బాగా దిష్టి తగిలింది. త్వరగానే కోలుకుంటాను అంటూ రాసుకొచ్చారు. సుప్రీత చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నటి పాయల్ రాజ్పుత్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రతి వస్తువు 2గా కనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవుతున్నారని ఆమె చెప్పారు. కంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక కళ్లద్దాలతో కవర్ చేసుకున్నానని ఆమె తెలిపారు. దీంతో పాయల్ ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తన నటనతో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఏస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్ తొలినాళ్లలోని అనుభవాలను గుర్తు చేసుకున్నారు. దర్శకుడు ఆర్ముఖ కుమార్ కు జీవితమంతా రుణపడి ఉంటానన్నారు. తాను నటుడిగా కెరీర్ ప్రారంభించడానికి ఆయనే కారణమన్నారు. ఆర్ముఖ కుమార్ వల్లే తనకు 96 సినిమాలో అవకాశం వచ్చిందన్నారు. మొదటిసారి అవకాశం కోసం వెతుకుతున్నప్పుడు వర్ణం అనే సినిమాకు ఆడిషన్కి వెళ్లారు. అక్కడికి వెళ్లాక సన్నివేశం చెప్పి డైలాగులు కూడా నన్నే రాసుకుని నటించమని అడిగారు. నేను డైలాగులు కూడా రాయగలనని అప్పుడే తెలుసుకున్నాను. ఆర్ముఖ కుమార్ ఆ టీంకు నా పేరు సిఫారసు చేశారు. అలా ఆ సినిమాలో అవకాశం వచ్చింది. అలాగే కల్ట్ క్లాసిక్ మూవీ 96లో నేను నటించడానికి కూడా ఆయనే కారణం. దయచేసి ఒకసారి ఈ సినిమాకు విజయ్ సేతుపతి ఆడిషన్ తీసుకోండి. పాత్రకు సరిపోడు అనుకుంటే తిరస్కరించండి అని ఆర్ముఖ కుమార్ 96 టీంకు వెల్లడించారు. మనకు ఒక స్థాయి వచ్చాక ఎవరైనా మనకు సాయం చేస్తారు, కానీ మనం ఎవరో తెలియనప్పుడు కూడా సాయం చేయడం గొప్ప విషయం. ఆ సాయం చిమ్మ చీకట్లో నిండిన ఇంటిలో దీపం వెలిగించడం లాంటిది. ఆ రోజున నా జీవితంలో ఆ దీపాన్ని వెలిగించిన వ్యక్తి ఆర్ముఖ కుమార్. అతడికి రుణపడి ఉంటాను అని విజయ్ సేతుపతి చెప్పారు.
తమిళంలో శిబిరాజ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన సినిమానే 10 అవర్స్. లతాబాలు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఇళయరాజా కలియ పెరుమాల్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. థియేటర్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కొనసాగుతుంది. గజరాజ్, దిలీపన్, జీవా రవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి సుందరమూర్తి సంగీతాన్ని సమకూర్చాడు. సిబి సత్యరాజ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఒక రేంజ్ లో దూసుకెళ్తుందని అంటున్నారు. మొదటి నుంచి చివరి వరకు కథను ఎంగేజ్ చేస్తూ వచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సిబి సత్యరాజ్ కి ఈ సినిమా మంచి మార్కులు తెచ్చిపెట్టిందని అంటున్నారు. సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి సెలబ్రిటీ తన ఫోటోలతో నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో టాప్ లిస్టులో నిలిచే పేరు పూజా హెగ్డే. ఇప్పుడు గ్లామరస్ గౌన్లు, ట్రెండీ డ్రెస్లతో అభిమానులని మెస్మరైజ్ చేసే పూజ ఇప్పుడు చీరకట్టలో ఎంతో డిఫరెంట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోషూట్లో ఆమె నీలం రంగు చీరను ధరించి పక్కకు కూర్చొని పుస్తకం చదువుతూ కనిపించింది. ఈ వింటేజ్ క్లాసిక్ స్టైల్లో పూజ మోడర్న్ లుక్ పూర్తిగా భిన్నంగా కనిపించింది. చీరలో ఆమె గ్లో, ఆమె చూపులో ఆ డెప్త్ అన్ని కలిపి వింటేజ్ ఫిల్మ్ స్టిల్లా చూపిస్తున్నాయి. ఆమె హెయిర్ స్టైల్, జ్యువెలరీ కూడా సంప్రదాయాన్ని చూపిస్తూ అద్భుతంగా కలిపాయి. పూజా హెగ్డే కెరీర్ గురించి చెప్పాలంటే మోడలింగ్తో కెరీర్ మొదలుపెట్టి తమిళ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మలయాళంలో సినిమాలకు సంబంధించి ప్రయోగాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో, తక్కువ పాత్రలతో, తక్కువ లొకేషన్స్లో బలమైన కథను చెప్పడంలో అక్కడి దర్శకులు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలలో వడక్కన్ ఒకటిగా కనిపిస్తోంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. కిషోర్, శృతి మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి సాజిద్ దర్శకత్వం వహించాడు. రసూల్ పూకుట్టి ఒక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా బ్రసెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఉత్తర మలబార్ ప్రాంతంలో చాలా ప్రాచీన కాలానికి సంబంధించిన జానపద కథలు వినిపిస్తూ ఉంటాయి. ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రకారం ఈ సినిమా నడుస్తుంది. కంటెంట్ ఒక రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. భ్రమయుగం వంటి విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకులు మొదలు అందరూ ఈ చిత్ర దర్శకుని అభినందిస్తున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తూ ఉండటం విశేషం. టాలీవుడ్ నటుడు, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ భరత్ ఇంటా విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆమె అకాల మరణంతో భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయనకు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. తెలుగులో అంచే సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. రెడీ, ఢీ, దూకుడు, హ్యాపీ, దేనికైనా రెడీ ఇలా తెలుగు, తమిళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించాడు. రెడీ, బిందాస్ సినిమాల్లో నటనకు గాను నంది అవార్డులు అందుకున్నాడు. తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు 2020లో గాల్వాన్ లోయల్లో చైనాతో జరిగిన యుద్ధంలో వీరమరణం చెందారు. అప్పట్లో ఈయన ధైర్య సాహసాల గురించి మన ప్రజలు చాలా మాట్లాడుకున్నారు. అనంతరం ఈయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 3 అనే నవల కూడా రాశారు. ఇప్పుడు ఈ నవల ఆధారంగానే సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్ హీరోగా నటించనున్నారట. ఈ ఏడాది జులైలో షూటింగ్ మొదలు కానుండగా ముంబై, లదాఖ్లో దాదాపు 70 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. అపూర్వ లఖ్యా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. గతంలో హీరోస్ టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ తదితర దేశభక్తి ప్రధానంగా నడిచే సినిమాల్లో సల్మాన్ నటించాడు. కాకపోతే గత కొన్నాళ్లుగా ఇతడు మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. గత ఏడాది సికిందర్ చిత్రంతో వచ్చి ఘోరమైన ఫలితం అందుకున్నాడు. మరి ఈసారి జవాన్ బయోపిక్ మూవీతో సల్మాన్ ఏం చేస్తారో చూడాలి. భగవంత్ కేసరిని దళపతి విజయ్ వదిలిపెట్టలేదు. అంతలా ఈ చిత్రానికి ఆయన కనెక్ట్ అయ్యారు. బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గత ఏడాదిలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ను జననాయకన్ పేరుతో తమిళ్లో విజయ్ దళపతి రీమేక్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇదే చివరి సినిమా అని కూడా తెలుస్తోంది. అయితే ఈ రీమేక్ అంశం గురించి తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. విజయ్ కొత్త సినిమా జననాయకన్ కోసం భగవంత్ కేసరిలోని ఒక ముఖ్యమైన సన్నివేశానికి సంబంధించి
హక్కులను పొందారట. ఈ సినిమాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అవగాహన ఉండాలని బాలకృష్ణతో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇప్పుడు అదే సీన్ ను జననాయకంలో విజయ్ రీక్రియేట్ చేశాడని సమాచారం. ఈ సీన్ మాత్రమే రీమేక్ అని, మిగతాదంతా భగవంత్ కేసరితో జననాయకన్ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని విజయ్ అభిమానులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన పలు వార్తలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. రెట్రో సినిమాతో సూర్య భారీ హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ ను మేకర్స్ విడుదల చేశారు. సూర్య కెరీర్లోని అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డు క్రియేట్ చేసింది. గత ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన కంగువా చిత్రం సూర్యకు చేదు అనుభవాన్ని మిగిల్చిన రెట్రో మాత్రం ఆ లోటును తీర్చింది. అయితే తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా జోజు జార్జ్, జయరాం, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. యాక్షన్తో పాటు ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్స్టర్ గా సూర్య ఇందులో నటించాడు. రెట్రో సినిమా 18 రోజుల్లో 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అత్యధికంగా తమిళనాడులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ 157 కోట్లు, సింగం 2 122 కోట్లు, కంగువా 106 కోట్లు, సెవెంత్ సెన్స్ 113 కోట్లు, సికిందర్ 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. రెట్రో సినిమాకు టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ భారీగానే దెబ్బకొట్టింది. ఎలాంటి అంచనా లేకుండా వచ్చిన ఈ చిత్రం టాక్ బాగుండటంతో కోలీవుడ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. లేదంటే రెట్రో కలెక్షన్స్ సులువుగా 300 కోట్లకు దగ్గరలో ఉండేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 38 సంవత్సరాల తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్తో ఓ సినిమా రూపొందింది అనుకున్నాం. దానికి రూపేష్ నిర్మాత అని తెలిసింది. అయితే ఆ సినిమాలోనే హీరోగా నటించిన రూపేష్ గారు షష్టి పూర్తి, ఇప్పుడంతా తెలుగు టైటిల్స్ అనేది చాలా రేర్గా వస్తున్న సినిమాలు, అన్ని ఇంగ్లీష్ టైటిల్తోనే ఎక్కువ సినిమాలు వస్తాయి. అయితే అచ్చమైన తెలుగు సినిమాగా వస్తున్న షష్టి పూర్తి ఈ మే 30వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, ఆ చిత్ర కథానాయకులు రూపేష్ గారు షష్టి పూర్తి గురించి ఏం చెప్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రూపేష్ గారు. అంత సూపర్ అండి. చెప్పండి, షష్టి పూర్తి. ఇందాక నేను చెప్పినట్టుగానే ఎక్కువ ఇంగ్లీష్ టైటిల్ తోటే ఇప్పుడు అన్ని సినిమాలు తెగ వస్తున్నాయి, సక్సెస్ అవుతున్నాయి కూడా. మీరు అసలు షష్టి పూర్తి ఎందుకు పెట్టారు? అంటే మన తెలుగుతనం మనం మర్చిపోయే రోజులు అండి ఇవన్నీ. మన తెలుగుతనం అయినా, మన కల్చర్ అయినా, మన నేటివిటీ అయినా, మన మన ఎమోషన్స్ అయినా మెల్లిగా మనము అవే వెళ్ళిపోతున్నాం వాటితోనే. సో మనకి ఎంతైనా, మనం ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నా, మనం ఇంగ్లీష్ ఎంత మాట్లాడినా కూడా మన ఇంటికి వచ్చి తినేది పప్పన్నమే. సో అలాంటి పప్పన్నం లాంటి మంచి సినిమా, మన సినిమా ప్రేక్షకుల ముందు తీసుకొద్దాం. చాలా కాలం తర్వాత, చాలా కాలంగా మంచి సినిమాలు రాలేవు అంటే మంచి సినిమాలు నేను అంటలా, బట్ బేసిక్గా ఒక ట్రెడిషన్ కైండ్ ఆఫ్ సినిమాలకు కొంచెం గ్యాప్ వచ్చింది. అలాంటి ట్రెడిషన్తో వద్దామని ఒక మంచి ప్రయత్నం చేశాను సార్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చుట్టూ తిరిగే కథ ఇదా? అవునండి. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు చుట్టూ తిరుగుతూ మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఓవరాల్గా ఇట్స్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఈ కథ రాసుకున్నప్పుడు ముందు టైటిల్ అనుకున్నారా, లేదంటే ముందు నాకు నిరేషన్ చెప్పినప్పటి నుంచి అదే టైటిల్. ఫస్ట్ రైటర్గా, డైరెక్టర్గా ఆయన నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ముందు సేమ్ టైటిల్, అదే అప్పటి నుంచి అదే టైటిల్ నేను చెప్పడమే అక్కడి నుంచే చెప్పారు. అది ఫిక్స్ అయిపోయారు, ఇదే అంటే మెయిన్ కంటెంట్. అంటే నేను సాంగ్స్, మన ప్రోమో, టీజర్ అయ్యి చూసినప్పుడు సో యాక్షన్ ఉంది, ఎమోషనల్ బాగా ఎక్కువ ఉంటుంది. ఏది ఈ సినిమాని డామినేట్ చేస్తుంది అంటే? ఎమోషన్ అండి. ఎమోషన్ అండ్ వాల్యూస్, ఫ్యామిలీ ఎథికల్ వాల్యూస్ అండ్ ఎమోషన్. బికాజ్ కొంచెం అవే ఉన్న ఎమోషన్ కన్నా కొంచెం అవేగా వెళ్ళి ఎమోషన్ చెప్తే ఈజీలీ కనెక్ట్ అవుతుంది. రొటీన్గా చెప్తే తెలీదు ఓకే అని అనిపించింది. 38 years 38 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్తో చేయాలని ఆలోచన ఎవరిది? అసలు ఆ కాంబినేషన్ అనేది మాకు అసలు ఆలోచన రాలేదు సార్. బేసిక్గా మేము అనౌన్స్ చేసి బయటికి ప్రమోషన్లో తిరగడం మొదలుపెట్టినప్పుడు ఆ పాయింట్ వచ్చింది. ప్రెస్ నుంచే అది వచ్చింది. 38 years తర్వాత ఆ కాంబినేషన్ వచ్చింది, ఈ మధ్య రాలేదని. బట్ మేము అసలు అలాంటి బ్రెయిన్లో మాకే రాలేదు థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీనికి అసలు సంబంధం లేదండి, లింకే లేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ జంట మళ్ళీ 38 years తర్వాత మనం మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. ఈ సినిమా ఆకాంక్ష ఎంపిక ఎలా జరిగింది? అంత డీటెయిల్గా చెప్తే కథ బయటికి వస్తుందేమో అనుకుంటాను సార్. బట్ బేసిక్గా మీరు ఇప్పటివరకు టీజర్ గ్లింప్స్లో చూసిన దాంట్లో అర్చన గారు ఒక స్ట్రిక్ట్ మదర్. సో ఆ స్ట్రిక్ట్ మదర్కి, ఫాదర్కి
పుట్టిన అబ్బాయి నేను. ఐఎమ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ సన్ క్యారెక్టర్. సో నా క్యారెక్టర్ నిజం అనుకుంటూ టీజర్లో కూడా చెప్తున్నాం. అండ్ కొన్ని చోట్ల కొన్ని నెగిటివ్ షేడ్ కూడా ఉంది. అలాంటి ఆపోజిట్ క్యారెక్టర్ కొంచెం ఎలా ఉండాలి అని ఆలోచించే ప్రయత్నంలో ఆకాంక్ష గారు. షష్ఠపూర్తి ఎలా జరుపుతారు సినిమాలో? చాలా గ్రాండ్గా జరుపుతాం సార్. ఎవ్రీ వన్ ఫీల్స్ వెరీ హ్యాపీ బికాజ్ అంత స్ట్రాంగ్గా డీప్ ఇమోషన్ని ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా ఇట్స్ హ్యాపీ ఎండింగ్, 100% హ్యాపీ ఎండింగ్ ఫీల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.